హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధురి ఛానల్. నేను మీ మాధురి. ఈరోజైతే నా వీడియోలో ఆలూతోటి బర్గర్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. పొటాటో అయితే ఫస్ట్ స్మాష్ చేసుకున్నాను కదా, దాంట్లో సాల్ట్, గరం మసాలా, చాట్ మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకొని దాంట్లో కారం, అలాగే చిల్లీ ఫ్లాక్స్ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసేసుకుని సన్నగా అవి కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇదంతా ఒక హాఫ్ రెడీ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడైతే ప్యాన్లో ఆయిల్ అనేది యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు చేతిలో కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పొటాటోని ఒక రౌండ్ బాల్లో చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా మనం ప్రెస్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసేసి డీప్ ఫ్రై చేస్తాను. నేనైతే డీప్ ఫ్రై చేయలేదు. ఇవాళ కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనేసి ప్యాన్లో ఆయిల్ అనేది యాడ్ చేసేసుకొని దాంట్లో ఈ టిక్కీస్ రెడీ చేసి పెట్టుకొని అటు ఇటు ఫ్రై చేసుకుంటాం. కలర్ మారే వరకు ఉంచుకున్నాం అనమాట. ఇలా ఈ కలర్ మారేంత ఉంచుకున్నాం కదా. ఇప్పుడైతే నేను వెజ్ మైనస్లో మసాలా యాడ్ అయ్యింది అది తీసుకున్నాను. అలాగే సాసు, మరి ప్లెయిన్ మైనస్ ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఇదంతా మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా మనం మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత ఇది ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కదా, దీన్ని అయితే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా ప్లేట్లోకి తీసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఈ పక్కన పెట్టుకొని కొంచెం చల్లారేలో లోపల నేనైతే ఈ బర్గర్ బన్స్ తీసేసుకొని వాటిని మధ్యలో కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసేసుకొని నేను ఆల్రెడీ బటర్ అనేది మెల్ట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని ప్యాన్కి అనేది అప్లై చేసేసుకొని ఇదంతా మెల్ట్ అయిపోయింది కదా, దాంట్లో ఈ బర్గర్స్ అనేది పెట్టేసుకున్నాను. ఈ కొంచెం అటు ఇటు మనం రోల్ చేసుకున్నామంటే కలర్ మారుతుంది లైట్గా. ఇలా మారిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మైనీస్ మిశ్రమంని దాంట్లో దాని మీద అప్లై చేసుకున్నాం. ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్న ఆలు టిక్కీ కూడా పెట్టేసుకొని పైన చిల్లీ ఫ్లాక్స్ యాడ్ చేసుకున్నాం. మనం స్పైసీ కావాలంటే అది ఏదైనా యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా రెడీ చేసి పెట్టిన తర్వాత నేనైతే ఈ చీజ్ తురుముకోవడానికి అనేసి చిన్న చాపర్ తీసుకున్నాను. ఇలా చీజ్ అంతా తీసుకొని దాంట్లో పైన ఆలు టిక్కీ పెట్టేసేసి దీన్ని కవర్ చేసేస్తున్నానండి. ఇంత అండి, సింపుల్గా ఈ వెజిటబుల్తో ఆలు బర్గర్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఎక్కువసేపు